వెల్కమ్ టు టిఎన్ఎన్ టీవీ. నేను వర్షిత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎగువన కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో నీటి మట్టం. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు. తబితా ఆశ్రమంలో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు. చంద్రబాబుకి రాఖీ కట్టిన మహిళలు. టీడీపీ హయాంలోనే విజయవాడ అభివృద్ధి. ఆటోగ్రఫీ శాఖ మంత్రికి రాఖీ కట్టిన సీతక్క. మంత్రి మరియు ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం. చిన్న పెట్టుబడులతో భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలి. కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి నీటిని మూసీలోకి వదిలిన జలమండలి అధికారులు. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న హిమాయత్ నగర్ కు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ వరద పోటెత్తడంతో నిన్న రాత్రి 10 గంటలకు ఒక గేటును ఎత్తారు. తాజాగా ఇవాళ ఉదయం 10 గంటలకు మరో 3 గేట్లను ఎత్తేశారు. మొత్తం 17 గేట్లలో ఇప్పటి వరకు 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. వరద నీటితో మూసీకి జలకళ వచ్చింది. మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1763.1 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 4000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 1044 క్యూసెక్కులుగా ఉంది. తాజాగా ఎత్తిన 3 గేట్లను కూడా 1 అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్ర నగర్ లోని జంట జలాశయాలైన హిమాయత్ సాగర్ లోకి ఎగువన కురుస్తున్న వర్షాలకు పూర్తి స్థాయిలో నీటి మట్టం రావడంతో జలమండలి అధికారులు 4 గేట్లను 1 అడుగు మేర ఎత్తి నీటిని దిగువన మూసీలోకి వదిలారు. నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డును మూసివేసిన అధికారులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో దుబ్బాక రాజకీయం రాజుకుంటోంది. ఇరు పార్టీల మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో దుబ్బాక రాజకీయం రాజుకుంటుంది. ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితం మెదక్ సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ మంత్రుల పనితీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి కౌంటర్ గా నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అంతే స్థాయిలో ధ్వజమెత్తడంతో దుబ్బాక రాజకీయం ఉప్పు నిప్పుగా మారింది. దీనికి ఆజ్యం పోసేట్లు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు సామాజిక మాధ్యమాల్లో సైతం రాజకీయ విమర్శలు చేసుకుంటుండడంతో దుబ్బాకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆదివారం మంత్రి వివేక్ పర్యటన సైతం రద్దయింది. ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం మంత్రి వివేక్ పర్యటన రద్దు చేసుకున్నారు. వాస్తవానికి తోగుట, మిరుదొడ్డి, దుబ్బాక, భూంపల్లి, అక్బర్పేట, తౌల్తాబాద్ మండలాల్లో పర్యటించి లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాల ఏర్పాట్లు సైతం అధికారులు సిద్ధం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారుల సూచన మేరకు శనివారం సాయంత్రం మంత్రి వివేక్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ మల్లకుల్లలు పడుతోంది. జూన్ 21న దుబ్బాకలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమావేశానికి హాజరైన మంత్రి వివేక్ పర్యటనలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రోటోకాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసి మధ్యలోనే మంత్రి వివేక్, కలెక్టర్ తదితరులు వెళ్లిపోయారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే మంత్రి తాజా పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇంటెలిజెన్స్ సమాచారంతో మంత్రి పర్యటనను రద్దు చేసుకోవడం విశేషం. ఏదేమైనా దుబ్బాకలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యన జరుగుతున్న మాటల యుద్ధం ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
అర్జునగుట్ట సమీపంలో ప్రాణహిత నది నుండి అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న పోలీస్ అధికారులు. మంచిర్యాల జిల్లా కోటిపల్లి మండలం అర్జునగుట్ట సమీపంలో విశ్వసనీయ సమాచారం మేరకు ప్రాణహిత నది నుండి అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. 2 ట్రాక్టర్ యాజమానులతో సహా 2 డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారెవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడి నిర్వహించబడుతున్న ఇసుక రీచ్ల ద్వారా అధికారికంగా ఇంటి వద్దకే ఇసుకను పొందవచ్చని సూచించారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. కవితా ఆశ్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని తబితా ఆశ్రమంలో శనివారం రోజు రాఖీ పండుగను పురస్కరించుకొని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో రామగుండం తబితా పిల్లల ఆశ్రమంలో రాఖీ పండుగను ఆశ్రమ పిల్లల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సామాజిక సేవకులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి హాజరై పిల్లలతో రాఖీ కట్టించుకొని స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం పిల్లలను ఉద్దేశించి వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి వేడుకలు అంటేనే మానవ సంబంధాలను ఏకం చేసే గొప్ప పండుగ అనే అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల మధ్యలో ఉన్న ప్రేమ, బాధ్యత, అనుబంధాన్ని సూచించే గొప్ప పండుగ అని ఈ రాఖీ పౌర్ణమి వేడుకలు తబితా ఆశ్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. తబితా ఆశ్రమ పిల్లలే రేపటి మేధావులని, వారి అభ్యున్నతికి తన వంతు సహాయ సహకారాలతో తోడ్పాటును అందిస్తానన్నారు. ఆశ్రమ పిల్లల ప్రతిభ, చురుకుతనం చూసి ముగ్ధుడయ్యానని కొనియాడారు. పిల్లలందరూ కష్టపడి చదువుకొని తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని, పిల్లల చదువుకు అవసరమైన తోడ్పాటు అన్ని రకాలుగా అందిస్తామన్నారు. అనంతరం మొదటిసారి తబితా ఆశ్రమానికి విచ్చేసిన వ్యాళ్ల హరీష్ రెడ్డికి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ వేడుకల్లో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్, ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయకులతో పాటు మాజీ కోఆప్షన్ సభ్యులు తస్నీం భాను, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి జాహిద్ పాషా తదితరులు పాల్గొన్నారు. స్పెషల్గా మనకు మీతో వేడుకలు జరుపుకోనికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్నయ్య గారు పిల్లలతో రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకోవడానికి బిజీగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా మనం ఆశ్రమం పోదామని అన్నయ్య మీ అందరికీ ముందు ఈరోజు మన రామగుండం కవితా ఆశ్రమానికి విచ్చేసినందుకు అన్నయ్యకు చప్పట్ల ద్వారా అందరూ కూడా హరీష్ అన్న వృత్తిరీత్యా అమెరికాలో ఉంటూ కుటుంబాలు ఇబ్బందులు పడ్డా, ఆర్థికంగా నిరుపేదలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డా, అనారోగ్యానికి గురైన, ఉన్నత చదువులు విద్యాభ్యాసం చేయాలన్నా మరి ఆర్థిక స్తోమతతోటి ఇబ్బందులు పడ్డా తన దృష్టికి తన మిత్రుల ద్వారా కానీ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ అన్నయ్యకు విషయం తెలిసిన వెంటనే ఆ టీం సభ్యులు మరి రామగుండం నియోజకవర్గంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఈరోజు హరీష్ అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలతో ఎంతో మంది పిల్లలు, నిరుపేద కుటుంబాలు చదువుకుంటున్నారు. అదేవిధంగా అనారోగ్యానికి గురైతే కూడా నాణ్యతమైనటువంటి వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో కూడా తీసుకోవడం నిజంగా రామగుండం నియోజకవర్గంలో అన్న సేవలు నిజంగా మర్చిపోలేనివని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్ని రకాలుగా అటు రాజకీయంగా ఇటు సామాజికంగా అన్ని రకాలుగా అన్న సేవలు ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకోవడం, అదేవిధంగా నిరుపేద కుటుంబాల పేదింట్లో పెద్ద కొడుకులాగా ఉండడం మాత్రం నిజంగా రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా అన్నయ్య సేవలు కూడా హర్షించదగ్గటువంటి విషయం. నాకు కూడా వాస్తవంగా మా 5 లైన్లో ఒక నిరుపేద యువకుడు దాదాపు 5 నుంచి 6 సంవత్సరాలు పెరాలసిస్ వస్తూ ఉంటే అన్నయ్య నంబరు తీసుకొని ఒక చిన్న మెసేజ్ పెట్టిన,
అన్నయ్య సో అండ్ సో ప్రాబ్లం ఉంది అతనికి అని చెప్పిన వెంటనే అప్పటికప్పుడు ఆ విహెచ్ఆర్కి సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఛార్జ్ రాము ఆ మిత్ర బృందాన్ని మా ఇంటికి పంపించి తనకు కావలసినటువంటి ఆర్థిక సాయం చేస్తే ఈరోజు తనను హైదరాబాద్ పంపించడం జరిగింది. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఆ ట్రీట్మెంట్ జరుగుతూ నిన్ననే ఫోన్ చేసి 50% ఆయనకు నయమైంది, ఇంకొక 50% కూడా త్వరలో చేయాలి వచ్చే విధంగా ఉంది. అలాంటి సేవలు, ఎందుకంటే లైవ్లో నేనే చూశాను, అలాంటి సేవలు చేస్తున్నటువంటి హరీష్ అన్నను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా స్వీకరించాలి. అన్ని రకాలుగా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ తను అనుకున్నటువంటి లక్ష్యాలను చేకూర్చే విధంగా మన అందరం కూడా అన్న వెనుక ఉంటామని ఈ సందర్భంగా మేము పేర్కొంటా ఉన్నాం. మొదటిసారి అన్నయ్య హరీష్ అన్నయ్య మన ఆశ్రమంకు మన పిల్లల దగ్గరికి వచ్చిన సందర్భంగా వారికి ఒక చిరు సత్కారం ఆశ్రమం నుంచి ఆశ్రమం పిల్లల నుంచి చేసుకుందామని ఈ సందర్భంగా వీరేందర్. అమరావతి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాఖీలు కట్టిన పలువురు మహిళా నేతలు మరియు బ్రహ్మకుమారీలు. అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పలువురు మహిళా నేతలు రాఖీ పౌర్ణమి సందర్భంగా బ్రహ్మకుమారీలు రాఖీలను కట్టారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత బ్రహ్మకుమారీలు సీఎంకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి ధన్యవాదాలు తెలిపి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను తెలియజేశారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉదయం పాడేరు పర్యటనలో ఓ ఆదివాసీ మహిళ రాఖీ కట్టారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వాజంగి గ్రామానికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య అనే వ్యక్తి ఇంటికి సీఎం వెళ్లారు. తమ ఇంటికి వచ్చిన చంద్రన్నకు రాఖీ కడతానని సీఎం చేతికి ఈశ్వరయ్య భార్య కొండమ్మ రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కొండమ్మకు సీఎం రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. గత టీడీపీ హయాంలోనే విజయవాడ నగరం అభివృద్ధి జరిగింది. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం హయాంలోనే విజయవాడ అభివృద్ధి చేస్తున్నామని తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ మరియు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే. టీడీపీ హయాంలోనే విజయవాడ అభివృద్ధి జరిగింది. ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటుగా మెట్రోను కూడా నగరానికి తెచ్చాం. 4వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోటి రూపాయల నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. గత టీడీపీ హయాంలోనే విజయవాడ నగరం అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వ హయాంలోనే విజయవాడ నగరం అభివృద్ధి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లోని తిమ్మరసువారు వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం డివిజన్లో 1,07,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం గురించి పట్టించుకోలేదన్నారు. అందువల్ల రహదారులన్నీ గుంతలు పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రహదారుల నిర్మాణ పనులను చేపట్టామన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని రహదారులను నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. మెట్రో నిర్మాణంతో పాటుగా నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణం చేయనున్నామని తెలియజేశారు. ఇప్పుడు కూడా ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఉన్న మేము తప్పకుండా విజయవాడ నగరాభివృద్ధిలో కృషి చేస్తాం. త్వరలోనే విజయవాడ నగరం చాలా మనం చూస్తే మెట్రో రాబోతుంది, ఫ్లైఓవర్ కూడా రాబోతుంది. ట్రాఫిక్ సమస్య మొన్న కూడా కృష్ణలంకలో అండర్ పాస్ కూడా అడగడం జరిగింది. వాటికి కూడా ఆలోచిస్తున్నాం. తప్పకుండా అది కూడా తీసుకోవాల్సిన కాబట్టి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని రహదారులు, ట్రాఫిక్, డ్రైనేజ్, అంతేకాకుండా మెయిన్గా స్ట్రాంగ్ వాటర్ వీటి మీద దృష్టి పెట్టాలి. తప్పకుండా పూర్తి అనేక కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ప్రత్యేకంగా ఈ రోడ్డు ప్రధానమైన రోడ్డు కోటి రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణానికి నగరంలో ఏ కొత్త రోడ్డు చూపించినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారులు ఉంటే అప్పుడు కొత్త రోడ్లో సృష్టి. ఆయన పార్లమెంట్ పరిధి కాకపోయినా, నా శాసనసభ పరిధి కాకపోయినా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకుంటూ విజయవాడ అవసరాలు, ఎందుకంటే విజయవాడ నగరంలో రావడానికి అనేకమైన రోడ్లు అవసరం. కేవలం 1-2 రోజుల వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోవడం, రాలేకపోవడం, ఆటో నగర్లో వెహికల్స్ కొద్ది గంటల పాటు ఆపేయటం, రకరకాల ఇబ్బందులు గురించి ఆటో నగర్ని కాపాడాలని చెప్పి ప్రధానమైన రోడ్డు, ప్రత్యేకమైన నిధులు, కార్పొరేషన్ నిధులు కూడా కాదు, ప్రత్యేకమైన నిధులతో కృషి చేసి నారాయణ గారి సహకారం, అదేవిధంగా సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారి సహకారం, నారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం, ఇవన్నీ కూడా కలిపి ఎంపీ గారు మీ అందరం కూడా కలెక్టర్ గారిని, కమిషనర్ అందరూ కూడా తీసుకుని ప్రధానమైన రోడ్డు 3 రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ ప్రధానమైన 3 రోడ్లు వేరే ప్రాంతంలో ఉన్న ఆ రోడ్డు ఉపయోగపడి మాత్రం విజయవాడ నగరానికి ఈ కాలనీలకి ప్రత్యేకంగా బల్లివారి రోడ్డు సుమారు 30 కోట్ల రూపాయలతో డబల్ రోడ్డు, డివైడర్ అన్నీ కూడా తెచ్చి ఎక్స్ట్రాన్ రోడ్డు తయారవుతోంది. మహానాడు రోడ్డుకి ఎక్స్టెన్షన్ నిర్మాణం రోడ్డు తయారవుతోంది. అదేవిధంగా మహాశక్తి వెళ్ళేమండలం దగ్గర నుంచి కవర్ లైన్ రోడ్డు నిర్మాణం వరకు కూడా వెళ్తూ ఉంది. ఈ 3 కూడా శాంక్షన్ అవడం, టెండర్ కూడా పిలవడం జరిగింది. నాకు తెలిసి 6-7 నెలల్లో నా రోడ్డు కూడా పూర్తవుతాయి. సో అలాంటివి ఇంకా ఓన్లీ ఇక్కడ సమస్యలు ఎంపీ గారి ప్రధానమైన బాధిస్తుంది, మా అందరూ కూడా బాధించేలా ఈ స్టార్మ్ వాటర్ డ్రైన్ వాటి ద్వారా చిన్న వర్షం వస్తే కాలనీలన్నీ కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ దానికి కూడా అన్యాయం గత ప్రభుత్వం చేసింది. ఏ విధంగా అంటే ఎలాంటి వారు వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉండగా వాళ్ళకి తరిమేదాకా నిద్రపోకుండా వాళ్ళు తరిమేశారు. దానివల్ల ఆ రోజు అన్ని ముక్కలుగా ఉండటం వల్ల పోయిన సంవత్సరం ఈ రోజుల్లో వర్షానికి 15 రోజుల పాటు నీళ్లు స్టాగ్నెంట్ అయిపోయింది. సో అలాంటి పరిస్థితి కాకుండా దానికి కూడా ఈ రోడ్లకు ఏ విధంగా ప్రత్యేక నిధులు ఇచ్చారు, అదేవిధంగా ప్రత్యేక నిధులు తీసుకుని ఈ యొక్క డ్రైనేజ్ కూడా స్టార్వార్ డ్రైన్ కూడా పూర్తి చేస్తే ఈ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు అయిపోతుంది. ఎందుకంటే అది నిర్మలా కాన్వెంట్ తీసుకున్నా, ఈనాడు సర్కిల్ తీసుకున్నా, లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రోడ్డు మునిగిపోయి చూసుకున్నా, అది అన్నింటికి 5% రోడ్లన్నీ కూడా నూతనంగా ఇవన్నీ కూడా పాత వేసింది. ఇప్పుడు 20 ఏళ్ళ నాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ పెట్టో, లేకపోతే ఇక్కడున్న చైతన్యాన్ని బట్టి ఒక మొక్క పెంచినా, ఒక రోడ్డు వేసుకున్నా, ఇక్కడ పబ్లిక్ సహకారం ఎంతో ఉండేది. మరలా ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మరలా రోడ్లన్నీ కూడా తయారు చేయడానికి 100% రోడ్లు ఇక్కడ పూర్తి అయిపోతుంది. ఇక్కడ 2-3 రోడ్లు ఉంటే 100% అయిపోతుంది. అదే విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా కావాల్సిన మౌలిక రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, అదే దేశవ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీ కట్టిన సీతక్క. రాఖీ పౌర్ణమి పండగ సోదర సోదరీమణుల అనుబంధాన్ని మరింత బలపరిచే వేడుకలతో తెలంగాణలో ఉత్సాహంగా కొనసాగుతోంది. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పలువురు ప్రముఖ నేతలకు రాఖీలు కట్టి వారి పట్ల తన ఆప్యాయతను చాటుకున్నారు. మంత్రుల నివాస సముదాయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాఖీ కట్టి పరస్పరం స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీతక్క తన సొంత సోదరి లాంటిదని చెప్పుకొచ్చారు. రాఖీ పండగ అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ల బంధాన్ని మరింత గాఢం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన జేబులోని నోట్ల కట్టను తీసి సీతక్కకు బహుమతిగా అందించారు. ఆమె వద్దని నిరాకరించిన మంచి చీర కొనుక్కో అంటూ పట్టుపట్టి అందించడం అందరినీ ఆకట్టుకుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సీతక్క రాఖీ కట్టారు. సీఎం నివాసంలో రాఖీ కట్టిన ఆమె ముఖ్యమంత్రితో పాటు ఆయన మనవడికి రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో సీఎం సతీమణి కుమార్తెతో కలిసి పండుగ వాతావరణాన్ని పంచుకున్నారు. అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కూడా రాఖీ కట్టారు సీతక్క. రాష్ట్రంలోని కీలక నేతలతో ఆప్యాయత బంధాన్ని పంచుకుంటూ రాఖీ పండగ ప్రేమ రక్షణ అనుబంధానికి ప్రతీక అని సీతక్క చాటి చెప్పారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు కోదాడ హుజూర్ నగర్ ప్రజలు రుణపడి ఉంటామని తెలిపిన మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు. నవోదయ పాఠశాలలకు 50 కోట్లు, ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు 16,89,00,000 మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోదాడ హుజూర్ నగర్ ప్రజలు రుణపడి ఉంటామని పేర్కొన్నారు మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలకు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటామని మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు పేర్కొన్నారు. కోదాడ పట్టణంలోని 12వ వార్డులో కోదాడకు 50 కోట్ల నిధులతో నవోదయ విద్యాలయం ఏర్పాటు, 16,89,00,000తో కోదాడ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు నిధులు మంజూరు చేయించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ 2 నియోజకవర్గాలు నేడు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి నాయకత్వంలో రాష్ట్రంలోనే గుర్తింపు పొందుతూ 2 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అవినీతికి వ్యతిరేకంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిలు నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంటారన్నారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు 3.5 కోట్లతో సిటీ స్కాన్ పరికరం కూడా మంజూరు చేయించారని, ఇకపై పేద ప్రజలకు ₹1,000 ఖర్చు తగ్గి ప్రభుత్వ వైద్యశాలల్లో కార్పొరేటర్ స్థాయి వైద్యం అందుతుందన్నారు. కోదాడ వార్డుల్లో ఏ సమస్యలు ఏవి ఉన్నా మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిల సహకారంతో వెంటనే పరిష్కరిస్తామన్నారు. మొన్న కురిసిన భారీ వర్షానికి చెరువు పైతట్టు భాగంలో చాలా దెబ్బతిన్నాయని పరిశీలన చేసి రోడ్లు లేవు మరి ఇక్కడ రావడం జరిగింది. మరి మేడం గారు కానీ మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోదాడ నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి వారి వంతు వారు కృషి చేస్తూ ప్రజలు కూడా భాగస్వామ్యం చేస్తూ జరుగుతుంది. మరి ఇక్కడ నవోదయ స్కూల్కి 19 ఎకరాలు తీసుకుంటమే కాకుండా దానికి దాదాపు 60 కోట్లు మరి శాంక్షన్ కూడా చేసి ఆ స్కూల్ కూడా ప్రారంభం చేయడానికి సిద్ధపడుతుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్, మరి అదేవిధంగా శ్రీరంగపురం స్కూల్లో కూడా ఒక హాస్పిటల్ జరుగుతుంది. త్వరలో కోదాడ ప్రజలకి సిటీ స్కాన్ కూడా అందుబాటులోకి వస్తుంది. మరి దాన్ని కూడా నారాయణ గారు, మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు భారీ ఎత్తున ప్రారంభోత్సవం చేయడానికి సన్నద్ధులవుతున్నారు. మరి ఎన్ని ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి అయింది, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎన్ని కోట్లు తీసుకొస్తుంది, ఎంత అభివృద్ధి అవుతుంది అనేది మనం ఆలోచించుకున్నట్టయితే వ్యక్తిగతంగా అందరికీ ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా శాశ్వతంగా అందరికి ఉపయోగపడాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, శ్రీరంగపురం హాస్పిటల్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వాళ్ళు చదువుకుంటేనే ఏదైనా మనగడ ఉంది పిల్లలు. మరి వాళ్ళ పిల్లల కోసం, చదువు కోసం ఎంతో కృషి చేసి మరి ఇక్కడ నవోదయ స్కూల్ పెట్టడమే కాకుండా చిలుకూరులో కూడా మన గుట్టల దగ్గర ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఇంటిగ్రేటెడ్ స్కూలు. మరి అదేవిధంగా అన్ని శాఖలను కూడా సమన్వయం చేసి ప్రతి నెల మీటింగ్ పెట్టి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జరగబోయే అభివృద్ధి గురించి కూడా చర్చించి మరి ఏ ప్రాముఖ్యత ఇవ్వాలనేది కూడా మేడం గారు ఆలోచన చేసి చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎమ్మెల్యే, ఇలాంటి మంత్రి మనకు ఉండటం కోదాడ ప్రజలకు, కోదాడ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చాలా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి సభాముఖంగా చేస్తూ ఇచ్చినందుకు వాళ్ళకి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మా అందరి తరఫున, కోదాడ ప్రజల, పట్టణ ప్రజల తరఫున మరి ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి మరి హృదయపూర్వక ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాలయాపన కన్నా స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలన్న మాజీ ఎమ్మెల్యేలు. యువత స్వశక్తితో ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిలు పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోర్టు ఎదురుగా ఏర్పాటు చేసిన లూలు ఫ్యాషన్ స్టోర్ను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తూ కాలయాపన చేయడం కంటే స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకోవడం మేలన్నారు. చిన్న పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించి భవిష్యత్తులో పై స్థాయికి ఎదగాలన్నారు. తాము ఉపాధి పొందడంతో పాటు మరికొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ట్రెండ్కు సరిపోయే విధంగా నాణ్యమైన వస్త్రాలను విక్రయించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ యువతకు తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో లూలు ఫ్యాషన్ స్టోర్ యాజమాని కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. కోదాడలో సెంటర్లో కోర్టు ఎదురుగా లూలు మెన్స్ వేర్ పెట్టిన మన కార్తీక్కి అట్లే కార్యక్రమానికి చేసిన మాజీ ఎమ్మెల్యే అన్న బొల్ల మల్లయ్య గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. యువత తమ కాళ్ళ మీద తను నిలబడాలని మేమందరం కూడా రాజకీయాల్లో ఉన్నాము. అందరం యువత కోసం పనిచేస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ మన కార్తీక్ లాంటి యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో వస్తుంది ఏదో చేస్తామని కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలా, మనం ఇంకొంతమందికి ఎగ్జాంపుల్గా ఉండాలా అని అందరూ అనుకుంటా ఉంటారు. మాకు ఎంతసేపు గవర్నమెంట్ జాబులు కావాలని. గవర్నమెంట్ జాబులు ఉండే చాలా తక్కువ. ఈరోజు ఇట్లా నువ్వు జాబ్ ఇట్లే షాపులు పెట్టి లేకపోతే బిజినెస్లు పెట్టి ఎంటర్ప్రెన్యూర్ ఎదిగి ఇంకో 100 మందికి మనం ఇవ్వగలగాల. ఇంకోటి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు మన మీద అమెరికా వాడు సుంకాలు వేస్తుందని అదని ఇదని. మనం ఒకటే స్వదేశీ మనకు సంబంధించిన పిల్లలు పెట్టింది మన వాళ్ళే అన్నీ కూడా షాపులకు పోవాలా, మన ఉత్పత్తులన్నీ కొనుక్కోవాలా, మన వాళ్ళని మన కాళ్ళ మీద నిలబడి ప్రపంచానికి ఇండియా ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. భారత్ మాత. విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు బిర్లా ఐలయ్యకి ప్రత్యేక స్వాగతం పలికి దర్శనం అనంతరం ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాన్ని బిర్లా ఐలయ్యకి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు బిర్లా ఐలయ్య తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.